హాయ్ గాయ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వామికాస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఫ్యామిలీ అంతా కలిసి బయటకు వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం ఏంది తెలుసుకోవాలంటే వీడియో లాస్ట్ వరకు చూడండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కానీ తీసుకొని చెల్లి డాడీ ఎక్కి ఆల్రెడీ క్యాబ్లో కూర్చున్నారు. వామిక అమ్మ దగ్గర ఉంది, చెల్లి కూడా రెడీగా ఉంది. ఇంక వెళ్ళడమే. ఇప్పుడే ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం. చూసారు కదా ఎంత హ్యాపీగా ఎక్కి కూర్చొని ఎంజాయ్ చేస్తుందో జర్నీని. వామిక మంచిగా ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తుంది అనమాట. జర్నీస్ అంటే చాలా ఇష్టం. అది క్యాబ్ అయినా లేదంటే ఆటో అయినా బైక్ అయినా ఏదైనా సరే మంచిగా వెళ్తుంది. చుట్టూ అంతా అబ్జర్వ్ చేసుకుంటూ మంచిగా చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఎంత రాయల్గా బిహేవ్ చేస్తుంది అంటే సీట్కి ఆ రెండు కాళ్ళు అట్లా ఆనిచ్చి మంచిగా వెనకున్న పర్సన్కో సీటుకో ఆనుకొని మంచిగా చూస్తూ ఉంటుంది చుట్టుపక్కల. ఈరోజు వేసిన డ్రెస్ దానికి బాగా నచ్చింది, ఎందుకంటే దానికి చమ్కీస్ ఉండడం వల్ల మంచిగా చూస్తూ ఆ డ్రెస్ని చూస్తూ దాంతో ఆడుకుంటూ కొద్దిసేపు బయటికి చూస్తూ చెట్లు గాలి అంతా ఎంజాయ్ చేస్తూ ఉందన్నమాట. మొత్తం చూడండి. వామికాని తీసుకొని బయటికి వెళ్ళాలంటే మాకు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది, ఎందుకంటే తనంత బాగా జర్నీని ఎంజాయ్ చేస్తుంది. జర్నీని బాగా ఎంజాయ్ చేస్తూ చుట్టుపక్కల ఉన్న అన్నీ అబ్జర్వ్ చేస్తూ మంచిగా నవ్వుకుంటూ పిల్లల్ని తీసుకొని ఎందుకు వెళ్తున్నామన్న ఇరిటేషనే ఉండదు. చెప్పా కదా రాయల్గా బిహేవ్ చేస్తుందని. చూడండి ఇక్కడ రెండు కాళ్ళు ఆ సీట్ కానిచ్చింది. జర్నీ కంటిన్యూ అవుతూ ఉంటుంది చూడండి. వచ్చేస్తుంది బుజ్జి తల్లికి, కానీ అది వెహికల్ కదులుతూ ఉంది కదా, అట్లా కళ్ళు మూయడం మళ్ళీ ఆ వెహికల్ కదిలేని దానికి ఐస్ ఓపెన్ చేయడం అట్లా చేస్తూ ఉందన్నమాట. కొద్దిసేపు అట్లాగే చేసి మంచిగా పడుకుంది, మంచిగా నిద్రపోయిందనమాట. చూస్తూ ఉంది, ఎంత క్యూట్ ఐసో కదా. ఇప్పుడు ఇంకా నిద్రపోయింది, మళ్ళీ లెగుస్తుంది. పాపం జర్నీలో అట్లాగే ఉంటుంది కదా పిల్లలకి. ఇక్కడ అమ్మ ఐస్ క్లోజ్ చేసుకొని ఉన్నారు. పాపం తనకి మోషన్ సిక్నెస్ ఉంది, అంటే జర్నీలో అంటే ఏసీ కార్ ఇవన్నీ పడవన్నమాట. అట్లాగే పడుకొని ఉన్నారు. డెస్టినేషన్ రీచ్ అయిన తర్వాత ఫుల్గా ఐస్ అంతా తిరిగిపోయాయి. తనకి కళ్ళు తిరగడం కష్టమైంది.
ఈ లొకేషన్ చూసి మీకు అర్థమయ్యే ఉంటది. ఎక్కడికొచ్చాము ఏంటి అని. జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్‌కొచ్చాం. పెద్దమ్మ తల్లి టెంపుల్ తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరు నాకు తెలిసి. వామిక 2 మంత్స్ నా స్టమక్‌లో అంటే నా బొజ్జలో 2 మంత్స్ బేబీగా ఉన్నప్పుడు అత్తయ్య, నేను కలిసి వచ్చామనమాట పెద్దమ్మ తల్లి టెంపుల్‌కి. అత్తయ్య, నేను, వెంకీ కలిసి. మళ్ళీ ఇప్పుడే వస్తున్నా పెద్దమ్మ తల్లి టెంపుల్‌కి. చాలా ఇష్టం నాకు టెంపుల్. ఎందుకో తెలీదు ఒక పాజిటివ్ వైబ్ అనిపిస్తది. ఆ చుట్టూ ఉన్న సరౌండింగ్స్ అంతా చాలా బావుంటాయి. చూసారా వామిక దర్శనం అంతా మంచిగా అయిపోయింది. ఇంకా వెనక్కి వచ్చేసామనమాట. ప్రసాదాలు అవి తీసుకునే దగ్గర వామికకి ఆకలేస్తుంటే బనానా తినిపిస్తున్నా. అక్కడ ఒక చిన్న బాబు ఉంటే మంచిగా చూస్తూ ఉందనమాట. మళ్ళీ అక్కడున్న స్టాఫ్ వచ్చేసి ఖాళీ చేయండి ఇంకొక క్లోజ్ చేస్తాము గేట్స్ అని చెప్తున్నారు. ఒక్కోసారి అనిపిస్తది కొంచెం సేపు ప్రశాంతంగా కూర్చునే ఆప్షన్ ఉంటే బాగుండు కదా అని. కానీ మనం అనుకున్నయి అన్నీ ఒకేలాగా జరగవు కాబట్టి సమ్‌టైమ్స్ తప్పదు బయటకొచ్చేసాం ఇంకా. కొద్దిసేపు తినిపిచ్చి అట్లా సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయా ఏమిటి? బయటకొచ్చి ఇక్కడ మంచిగా పిక్స్ తీసుకుందాం అనుకున్నాం. మంచిగా బ్యాక్‌గ్రౌండ్‌లో వాటర్ ఫాల్స్ అక్కడ హ్యాండ్ మంచిగా అనిపిచ్చింది. అక్కడ కొన్ని ఫోటోస్ తీసుకున్నాం. కొన్ని ఫోటోస్ తీసుకొని ఇక్కడ వచ్చి కొద్దిసేపు కూర్చొని అక్కడ కంకణాలు ఇవి ఇస్తారు కదా అమ్మవారి దగ్గర ప్రసాదం దగ్గర కంకణాలు కొన్నాం అనమాట. ఆ కంకణాలు ఇక్కడ కూర్చొని కట్టుకున్నాం. చూసారు కదా ఇక్కడ ఒక ఫోటో తీసుకున్నాం. అది యాడ్ చేస్తున్నా. ఇంకా క్యాబ్ బుక్ అయింది మళ్ళీ రిటర్న్ అవ్వడానికి. ఇక్కడ బయటకొస్తున్నాము. ఇంకా క్యాబ్ డ్రైవర్ వచ్చి కాల్ చేశారనమాట. బయటున్నాం మేడం మీరు ఎక్కడున్నారో వచ్చేయండి అని. ఇంక బయటకొస్తున్నాము. చెల్లి కొంచెం ఫాస్ట్‌గా వెళ్తుంది. క్యాబ్ వచ్చిందా లేదా చూద్దామని చెప్పి. వాయిస్ ఓవర్‌లో వామిక వాయిస్ కూడా వస్తుంది. ఇంకా రిటర్న్‌లో కార్‌లో డాడీ దగ్గర కూర్చుంది. మంచిగా అవన్నీ చూడడానికి. కార్‌లో ఉన్న అవన్నీ ఎఫ్ఎం దగ్గర నుంచి అన్నీ అబ్జర్వ్ చేస్తది. బయట పక్క అన్నీ అబ్జర్వ్ చేస్తది. అన్నీ లాగాలని చూస్తదనమాట. అంతే కదా చిన్నపిల్లలు ఎక్సైటెడ్‌గా ఉంటారు. చూడండి ఎంత ట్రై చేస్తుందో అవన్నీ టచ్ చేయాలి, లాగాలి అని చెప్పి. ఇక్కడ కొంచెం ఆకలిగా అనిపించిందని చెప్పేసి ఆల్బక్రా ఫ్రూట్ అంటారు కదా పీచ్ సంథింగ్ అట్లాంటిది ఫుల్ ఆడి ఆడి అలసిపోయిందనమాట. ఇంకా అమ్మ షోల్డర్ మీద పడుకొని రిటర్న్‌లో కొంచెం అమ్మ సెట్ అయిపోయారు. అంటే నాన్ ఏసీ బుక్ చేసామనమాట రిటర్న్‌లో. ఇంకా అమ్మ భుజం మీద పడుకొని మంచిగా నిద్రపోతూ ఉందనమాట. చూసి చూసి ఆ పెద్దమ్మ తల్లి బ్లెస్సింగ్స్ మీ అందరి మీద కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొని ఇంటికి హ్యాపీగా రీచ్ అయిపోయాం. థ్యాంక్ యూ ఫుల్ వీడియో చూసినందుకు. ప్లీజ్ ఇట్లాగే సపోర్ట్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వామికాస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.